శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఇది చాలా శక్తివంతమైన వ్రతం. దీనిని చాలామంది చేసి చాలా అనుభవాలు పంచుకున్నారు. ఈ వ్రత విధానం ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నాను. మీరు అందరూ ఎవరైతే వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఉన్నారో వారందరూ ఈ వ్రతము చేసి మంచి అభివృద్ధిలోకి రావాలని వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పిన వ్రతం అండి ఇది. ఈ వ్రతం ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర వ్రతం 2 విధాలుగా ఆచరించవచ్చు. మొదటి పద్ధతిలో వివాహం, గృహప్రవేశం, నూతన వ్యాపారం మొదలైన శుభకార్యాలతో పురోహితులచే కలశస్థాపన చేసి వివరంగా ఆచరించవచ్చు. రెండో పద్ధతిలో శుచిగా స్నానం చేసి ఏ రోజైనా కేవలం కథలు పఠించినంత మాత్రానే వ్రత ఫలితం దక్కుతుంది. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 2వ అధ్యాయం శ్రీ విశ్వామిత్ర వాచ. ఇది శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం. వెంకటేశ్వరుడు ఆదేశించిన ప్రకారం విశ్వామిత్రుడు ఈ కథను మనకు తెలియజేస్తున్నారు. ఈ అధ్యాయానం మనకు మహత్తప సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాస ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ వెంకటేశ్వర వ్రతకల్పం అతి పవిత్రమైంది, మహిమాన్వితమైనది. కలియుగంలో ఆ శ్రీమన్నారాయణ కరుణా కటాక్షాలు పొందుటకు మిక్కిలి సులభ మార్గం. పూర్వకాలంలో అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతం ఆచరించి తమ అభిష్ట సిద్ధి పొంది ఉన్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పం మనకు అనుగ్రహించిన ఆ వెంకటేశ్వర స్వామి వారికి మనందరం ముందుగా నమస్కరించవాలి. పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవారు. అతనికి 9 మంది స్త్రీ సంతానం కలిగిరి. ఎంతో పాండిత్యం కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుచుండేవాడు. విష్ణుచిత్తుని భార్య తారామణి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణనే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్య పౌరోహిత్య కార్యక్రమాల్లో దక్షిణకో వచ్చే కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. ఆ కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది. తారామణి ఎప్పుడు వీరి వివాహం ఎట్లు జరుపునా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనక రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తులన్న అపార ప్రేమని మనందరికీ తెలుసు కదా. ఆనాడు మాఘ పౌర్ణిమ ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుడి ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞ నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చిచ్చో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తులను అర్థించారు. అందులోకి విష్ణుచిత్తుడు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేముంది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసిందని ముసలి బ్రాహ్మణుని లోనికి తీసుకొచ్చి సపరీలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామణితో ఇలా అన్నాడు. ఏమమ్మా దిగులుగున్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామణి, స్వామి, తమరు మహత్తప సంపన్నులు, సాక్షాత్తు వైకుంఠవాసిని మాదిరిగా ఉంది. మీ తేజస్సు చూస్తే ఆ వైకుంఠవాసిని మాదిరిగానే ఉంది. మీ వద్ద దాచేదేముంది? నా మనోవేదంతా నా పుత్రికల వివాహం గురించే అని విన్నవించుకుంది. అంతటా విప్రముత్రుడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించి తిని నీ కష్టములని తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కలుగుటకు ఒక అద్భుత వ్రతమును మీకు చెప్పేదను. ఈ వ్రతం ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతం. ఈ వ్రతం మిక్కిలి సులభతరం అని చెప్పి ఆ వ్రత విధానమంతూ ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుచిత్తుడు, స్వామి, మహాసంతోషం. ఇంతకు మించిన మహద్భాగ్యం ఏముంది? ఎన్నో రోజులు ఎందుకు, శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణిమ, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతను ఆచరించదును అని విష్ణుచిత్తుడు తారామణి దంపతులందరూ తన కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రుల్ని పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థప్రసాదాలు స్వీకరించి తమ గృహాలకు వెడిరి. అప్పుడు విష్ణుచిత్తుడు భార్యా సమేతంగా
ఆ బ్రాహ్మణుని పాదముకు నమస్కారం గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందని వేడుకున్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు వృత తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి మనోభిష్ట సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. తన పూజ కోసం తానే వచ్చి తన భక్తుని బాధల నుంచి కష్టాల నుంచి బయటపడేయాలని తన వ్రతాన్ని చేపించి లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు, శ్రీనివాస లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించిన మహాపురుషుడు ఆ వెంకటేశ్వరుడు. ఇంతలో చీకటిపడి నిద్రా సమయమైంది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణికి ఒక చినిగిన దుప్పటి ఇచ్చి కన్నీళ్ల పర్యంతంగా, స్వామి, కడుపేదడైన నా వద్ద ఇంతకు మించిన మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని యందు విశ్రమించు అని వేడుకొన్నాడు. అంతలోకు ఆ విప్రమోత్తుడు చిరునవ్వు నవ్వి, తండ్రి చిరునవ్వు నవ్వి ఏమి చింతించవలసిందని చెప్పి తాను బయట వసార్లో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికి అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులు, పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి. కంటికి గాఢారణ్యంలో కంటికి ఏమీ కనపడలేదు. విష్ణుచిత్తుడు బయట పడుకున్న ఆ బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ గాఢారణ్యంలో ఏమీ కనిపించగా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలికపడింది. బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఎంత బాధపడుతున్నాడో అని బయటికి వచ్చిన దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రమోత్తుడు లేదు. చిరిగిన దుప్పటి స్నానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది. వచ్చింది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మన ఇంటికి వచ్చాడా? ఆహా, ఏమి మన భాగ్యము! కానీ ఆ స్వామివారిని గ్రహించపోతేనే చివరికి చినిగిన దుప్పటి ఇచ్చి తినే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకొద్దుకొని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యం వల్ల కదా ఇదంతా జరిగింది అని స్వామివారిని అనేక విధాల స్తుతించారు. చూసారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తునికి యతీత రూపంలో ఇంటికి వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. అంతటి కరుణామయుడు మన స్వామివారు. ఎవరైతే ఈ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతం ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు స్వయంగా సెలవిచ్చిన 2వ అధ్యాయం ముగిసింది. గోవింద గోవింద గోవింద. 2వ అధ్యాయం సమాప్తం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు 2వ అధ్యాయం ముగిసిందండి. రేపు 3వ అధ్యాయం మీ ముందుకు తీసుకురాబోతాను. ఇంకా స్వామివారి మహిమలు మనము తెలుసుకోబోతాము. అందుకని మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఓం నమో నారాయణాయ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఆ వెంకటేశ్వర్ల ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ ఈ రోజుకి ఈ వీడియో, రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. సర్వే జన సుఖినో భవంతు.